ఓం శ్రీమతే రామానుజాయ నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం యొక్క నెల వారీ ఫలితాలు ఆయా గ్రహాల యొక్క ఆయా రాశులలో సంచారం వల్ల లభించేటువంటి ఫలితాంశాలను స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మేషరాశి వారికి ఈ ఆశ్వీజ మాసంలో చంద్రుడు ఈ పూర్ణిమ వరకు, ఆశ్వీజ శుద్ధ పూర్ణిమ వరకు మీనరాశి, తర్వాత అశ్విని నక్షత్రం వరకు సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అమావాస్య వరకు ఆ చంద్రుడు స్వాతి నక్షత్రం వరకు, విశాఖ నక్షత్రం వరకు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా దాదాపుగా రవి కుజులు తప్ప, అందులో కుజుడు 45 రోజుల సంచారం కాబట్టి కేవలం రవి మాత్రమే తన యొక్క సంచారాన్ని కన్యా రాశి నుంచి తులారాశికి సంచరిస్తూ ఉంటాడు. దాదాపుగా మిగతా గ్రహాలన్నీ కూడా మేషంలో ఏ గ్రహాలు లేవు, వృషభంలో గురు సంచారము, మిథునంలో కుజ సంచారము, ఆ తర్వాత కన్యారాశిలో రవి కేతు సంచారం, అదేవిధంగా తులారాశిలో బుధుని యొక్క సంచారం, వృశ్చిక రాశిలో శుక్రుడి యొక్క సంచారం, అదేవిధంగా కుంభరాశిలో శని సంచారం, మీనరాశిలో రాహు సంచారం నడుస్తూ ఉంటుంది. దాదాపుగా ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా దాని ప్రకారంగా మేష రాశిని లగ్నంగా తీసుకున్నట్టయితే ఆయా గోచారాల ప్రకారంగా మేషరాశి వారికి ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా ధనస్థానంలో గురువు, సోదర స్థానంలో తృతీయ స్థానంలో కుజుడు, తర్వాత 5వ స్థానంలో స్థానాధిపతి అయినటువంటి రవి కేతువుతో పాటుగా కన్యారాశిలో 6వ స్థానంలో, 7వ స్థానంలో బుధ సంచారము, 8వ స్థానంలో శుక్ర సంచారము, తర్వాత 11వ స్థానంలో శని సంచారం, 12వ స్థానంలో రాహు సంచారం వల్ల, చంద్రుని సంచారం వల్ల ఈ మేషరాశి వాళ్లకు ఈ ఆశ్వీజ మాసంతో కూడా చాలా 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 శుభప్రదంగా నడుస్తుంది, ధనప్రదంగా నడుస్తుంది. కార్యాలన్నీ కూడా విజయవంతం కావడానికి సంపూర్ణమైనటువంటి గ్రహస్థితి ఉంది ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. ధనస్థానంలో గురువు ఉద్యోగాల్ని, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి యువతీ యువకుల కోసం అయితే తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ధన ఆదాయాలు, ఉద్యోగస్తులైతే ధన ఆదాయాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయిని, స్థితిని, కీర్తిని, గౌరవాన్ని పొందడానికి గురువు కారణమవుతాడు ధనస్థానంలో ఉండి మేషరాశి వాళ్లకు. ఎందుకంటే ఆ గురువుకు వ్యయస్థానాధిపత్యం వచ్చినప్పటికీ కూడా భాగ్యస్థానాధిపత్యం వల్ల, ధనస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూస్తాడు. వివాహం కాని వాళ్లకు వివాహ యోగ్యతను కల్పిస్తాడు. తర్వాత సంతానం లేని వాళ్లకు సంతాన యోగ్యతను కల్పిస్తాడు. ఈ జ్ఞాతుల యొక్క, పాలివాళ్ల యొక్క లేదా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉన్నటువంటి ఏవైనా కేసులు ఉన్నట్టయితే వాటినంటూ కూడా
పరిష్కారం దిశగా ఆ గురువు తీసుకువెళ్తాడు ఈ మాసమంతా కూడా మేషరాశి వాళ్ళకి. ఇక కుజుని యొక్క ఫలితాలను చూస్తే మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ఆ కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల, అది ఉపచయ స్థానం అవడం వల్ల చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కబెడతాడు. ముఖ్యంగా భూమికి సంబంధించిన, వ్యవసాయ రంగానికి సంబంధించిన, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మేషరాశి వాళ్లకు శుభప్రదమైనటువంటి కాలము కుజుని వల్ల. ముఖ్యంగా వాహన సౌఖ్యం లభిస్తుంది. అయితే చిన్న సూచన ఏంటిదంటే, తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల గాయాలు తాకడం, శస్త్రచికిత్సలకు అవకాశము ఇస్తాడు కాబట్టి అటువంటి విషయాలలో జాగ్రత్తలు వహించి తగినటువంటి వైద్య సలహాలు తీసుకుంటూ ఉండాలి. మేషరాశి వాళ్ళు దెబ్బలు తాకకుండా, గాయాలు కాకుండా, శస్త్రచికిత్సల వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి సూచనలు మేషరాశి వాళ్ళకు చేయడం జరుగుతుంది. ఇకపోతే పంచమ స్థానం అధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ఉండడం వల్ల, కేతుతో ఉండడం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి బంధుమిత్రుల వల్ల, ముఖ్యంగా పాలి వాళ్ళకు సంబంధించిన వాళ్ళతోని లేదా సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తులతోని కలహాలకు అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలకు అవకాశం ఉంటుంది. తర్వాత ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ మేషరాశి వాళ్ళు ఈ మాసంలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవత సందర్శన చేసుకుంటూ ఉంటారు. ఈ రవి యొక్క, కేతు యొక్క సమాగమం 6వ స్థానంలో ఉండడం వల్ల. తర్వాత 7వ స్థానమైనటువంటి కళత్ర స్థానమైనటువంటి తుల రాశిలో బుధ సంచారం వల్ల కొంచెం మిత్రుల మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు ధనం అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ధన విషయం లోపల జాగ్రత్త వహించాలి. ఇక 8వ స్థానంలో శుక్ర సంచారం భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు తావివ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య విషయం లోపల ధన వ్యయాలు చేయాల్సి వస్తుంది ఈ మేషరాశి వాళ్ళు ఈ ఆశ్వీజ మాసంలో. ఇకపోతే శని లాభస్థానంలో ఉండడం వల్ల, శని కుజునికి నైసర్గికంగా శత్రువు. తర్వాత శనికి కుజులేమో సముడు కాబట్టి ఈ స్థితి వల్ల మేషరాశి వాళ్లకు శుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు లాభస్థానంలో ఉన్నటువంటి శని. కాకపోతే శనికి నైసర్గికంగా ఉన్నటువంటి పాప స్థితి వల్ల, పాప స్థానాధిపత్యం వల్ల, దశమాధిపతి అయ్యాడు, లాభాధిపతి అయ్యాడు కాబట్టి మేషరాశి వారికి మేష లగ్నం ప్రకారంగా, మేష రాశిని లగ్నంగా తీసుకొని మనం ఫలితాంశాలను క్రోడీకరిస్తున్నాం కాబట్టి ఆ రకంగా నైసర్గికంగాను ఆధిపత్యంగాను శని పాపి అవడం వల్ల చేపట్టినటువంటి పనులలో చాలా చాలా శ్రమ తర్వాత, అధిక ఖర్చు తర్వాత పనిని సానుకూలం చేయిస్తాడు ఈ శని ఆశ్వీజ మాసంలో. ఆ తర్వాత రాహువు 12వ స్థానంలో ఉండడం వల్ల, చంద్రునితోని పున్నమ వరకు చంద్రునితో కూడుకొని ఉండడం వల్ల మానసికమైనటువంటి భయ ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి విరోధాలు, స్త్రీ మూలకమైనటువంటి ధన వ్యయాలు, మాతృమూలకమైనటువంటి ధన వ్యయాలు, కళత్ర మూలకమైనటువంటి ధన వ్యయాలు, కళత్రం అంటే భార్య లేదా భర్త మూలకమైనటువంటి ధన వ్యయాలు చేయాల్సి వస్తుంది. చంద్రుడు రాహువు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ పూర్ణిమ వరకు
అమావాస్య వరకు కూడా ఈ గ్రహ పరిస్థితులు దాదాపుగా యథావిధంగా ఉంటాయి. కానీ ఒక రవి 6వ స్థానం నుంచి 7వ స్థానానికి నీచ స్థితికి రావడం ఒకటి, ప్లస్ చంద్రుడు కూడా అమావాస్య వరకు తులారాశిలోకి సంచారం చేయడం వల్ల ఆరోగ్య సంబంధ విషయాలు లేదా చిన్నతనాన్న పెద్దనాన్నకు సంబంధించినటువంటి పెద్దన్న చిన్నకు సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి. ఇక బుధుడు శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల కూడా అమావాస్య వరకు ఈ మిత్రుల వల్ల, తర్వాత కళత్రాదుల వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వీళ్ళు మేషరాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా శ్రీ నవగ్రహ పీడ స్తోత్రాన్ని, బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి ఈ స్తోత్ర పారాయణాన్ని చేసుకోవడం ద్వారా లేదా ఈ స్తోత్ర పారాయణాన్ని చేయించడం ద్వారా లేదా ఈ స్తోత్ర పారాయణ నవగ్రహ పీడ హర స్తోత్ర పారాయణాన్ని వినడం ద్వారా కొంతవరకు అనారోగ్య విషయాల నుంచి, కలత సంబంధమైనటువంటి అభిప్రాయ భేదాల నుంచి, శరీర ఆరోగ్య సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి లేదా అటువంటి బాధ లేకుండా నివారింపబడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు తప్పకుండా ఈ ఆశ్వీజ మాసం లోపల శ్రీ నవగ్రహ పీడా హర స్తోత్ర పారాయణం చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీ